ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకటేశ్వరు. ఏం చేసుకుంటావు? నేనేం చేసుకుంటా ఇంటికాడే ఉంటున్నాను. ఇంటికాడే ఉంటావు. ముసలమ్మ నేను. ఆరోగ్యం ఎట్లుంది? ఆరోగ్యం బాగానే ఉంది నాకు. బాగానే ఉందా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేను నల్లబడి పోలీస్ స్టేషన్ కానించి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చావు? ఎట్లా వచ్చావు? ఆటోలోకి వచ్చిన. ఏం మరి ఏది బాగుంది నీకు? నాకు వాలంటీర్ బాగుందా లేకపోతే వాలంటీర్ ఉన్నప్పుడు ఏదన్నా ఉన్నా కూడా వచ్చి చెప్పేది. మాకు ఆమె బాగుంది. ఆమె బాగుంది, మంచిగా చూసుకుంది. బాగానే చూసారు. ఓకే. ఇప్పుడు నాకు ఒక్కడికే వస్తుంది కానీ ముసలం కూడా పింఛన్ రావట్లా, మాకు జరిగి చావట్లా. ఆ కోట బియ్యంలో ఏదో దగ్గర బియ్యం పడుతున్నాయి, కడుపులు నొప్పి వస్తున్నాయి. అవి తింటే ఇదే మళ్ళా స్వామి వస్తే మాకు ఆరోగ్యం బాగుంటుంది. ఏ స్వామి? ఎవరు? జగన్. జగన్ మళ్ళీ గెలిపిస్తారా? వేస్తా. మరి చంద్రబాబు అడుగుతాను 4,000 ఇస్తారంట. 4,000 మాకు ఏం వద్దులే. ఆయనకు ఒక నమస్కారం. చెక్కపోట్లేదు అక్కడది పోలేరమ్మ గుడి కాడ ఆడకు పోయి పింఛన్ తెచ్చుకునేది. బియ్యం అయినా ఏటగ్రహం పోయి బియ్యం తెచ్చుకునేది. ఇప్పుడు బండి పెట్టారు, మంచిగా ఉంది. ఇంటికి వచ్చే బియ్యం ఇస్తున్నారు. బియ్యం వద్దంటే డబ్బులు కూడా ఇస్తున్నారు 15 రూపాయల కాడికి. అది జరుగుతుంది. మరి మళ్ళీ గెలిపిస్తావా జగన్? జగన్కి వేసేది. వాలంటీర్ బాగుందా ఇది బాగుందా? వాలంటీర్ బాగుంది. ఏది ఉన్నా కూడా వచ్చి చెప్తారుగా. మనకు వద్దులే 4,000. జగనే కావాలి. మాకు ఈ ఇల్లు కూడా వచ్చే పట్టా ఇచ్చారు ముసలమ్మ పేరున. ఆ ఇల్లు ఇంకా కట్టలేదు అనుకుంటా. పట్టా ఇచ్చారు. మరి ఆయనకి వేయాలా ఈయనకి వేయాలనా? ఏనంట 3 సెంట్లు స్థలం ఇస్తాడట, 3 గ్యాసులు ఇస్తాడట. 4,000 రేపు ఒకళ్ళు వెళ్తే 7,000 ఒకసారి ఇస్తారట. ఆ డబ్బులు మనకుంటాయా? మాట మంచి చెడ్డ. ఇప్పుడు వాళ్ళని నమ్మకూడదు, నమ్మకూడదు. జగన్నే నమ్ముతాం. మా తండ్రి రాసోటోడు బో పెడతాడు. మాకు చాలు. నమస్కారం. నమస్తే బాబాయ్. ఎక్కడికి వచ్చావు? పింఛన్ తీసుకోవడానికి. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడి నుంచి వచ్చి నడిచి వచ్చాను. నడిచి వచ్చారా? ఎండకి ఎండో పండు. మరి ఇంత ముందు ఎలా తీసుకున్నట్టు వాళ్ళు పెన్షన్? ఇంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చేది. ఇంటికి వచ్చి ఇచ్చారా? ఏది బాగుంది నీకు? ఇది బాగుందా అది బాగుంది? ఇది అదే బాగుంది. ఇప్పుడు వీడికి రావాల్సి వచ్చింది. చంద్రబాబు కేసు వేసాడంటగా, అందుకే ఇట్లా అంటగా. ఎందుకేటా చంద్రబాబు పెన్షన్ ఇస్తున్నారా మరి ఇప్పుడు నీకు? ఎంత వస్తున్నాయి? 3,000. 3,000 వస్తున్నాయా? ఓకే. మరి ఎవరు కోటేసి గెలిపిస్తావు మరి ఈసారి? ఎవరికంటే వేస్తాంగా. ఆయనకే వేస్తాము. ఆయనకే వేస్తారు. అంటే ఎవరు? చంద్రబాబు. జగన్. మంచిగా ఉందా మరి మీకు? మంచిగా ఉంది. మరి ఆరోగ్యం ఎట్లుంది నీకు? బ్రహ్మాండంగా ఉంది. మంచిగా ఉంది ఆరోగ్యం. మరి ఓటేస్తావా జగన్ అన్నకి? జగన్కి ఓటేస్తా. ఏది బాగుంది నీకు? అది బాగుందా ఇది బాగుందా? ఇదే బాగుంది. ఇదే అట్లా కాదు, ఇంటికి వచ్చి ఇచ్చుడు బాగుందా ఇది బాగుందా? సరే ఇది బాగుంది అంటే మాకు పింఛన్ ఆడబడుతుంది, ఈడబడుతుంది. ఇదే లెక్కలు వస్తుంది. ఏం చెప్పే వాలంటీర్లు మంచిగా ఉన్నారా? మంచిగా చేస్తున్నారా పని? ఎన్నింటికి వచ్చిస్తారు నీకు వాలంటీర్లు? వాళ్ళు వచ్చేసినాక అందరికి వస్తాను ఇస్తుంటారు. ఆడ పొద్దున్నే ఇచ్చి ఇస్తున్నారా పెన్షన్? నడలేవు అని. అది మరి ఇప్పుడు ఇన్ని బాధలు వచ్చాయిగా మీకు, తీసుకోవాల్సి వస్తుంది. అది ఏం చేద్దాం? మళ్ళీ జగన్ వెళ్తే పెడతారా? నువ్వు చాలా సంవత్సరాలు చాలా మంది సీఎంలు చూసావుగా, చాలా సీఎంలు చూసావుగా. ఎవరన్నా ఇప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చారు ఇట్లా పెన్షన్ ఎప్పుడైనా? లేదు. అప్పుడు ఇచ్చిండు. జగన్ గెలిచిన. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎక్కడి నుంచి వచ్చినా అండి? భవనపురం 3 లైన్ నుంచి వచ్చిన. అక్కడికి పింఛన్కి వచ్చిన. పెన్షన్కి వచ్చినా? ఎందుకు ఇంటికి వచ్చి ఇస్తారుగా? ఇంటికి రావట్లేదండి. ఎందుకు మరి? రావట్లే. ఆమె ఇంటికి రావట్లేదు. ఎక్కడికి వచ్చేసుకుంటే వచ్చినాం. చేసుకొచ్చినాము. ఇక్కడనే తీసుకొని వెళ్ళిపోదామని వచ్చినాం ఎండలు.
చేసేదాన్ని అంతే. మరి ఏది ఏది బాగుంది, వాలంటీర్ బాగుందా ఇది బాగుందా? మాకు ఇదే బాగుంది, వాళ్ళందరిదే బాగుంది మాకు అంతే. మరి ఇట్లా వచ్చి తీసుకుంటున్నారు, మీ ఇంట్లో మీ ఒంట్లో మంచిగా ఉందా అసలు? బాగానే ఉంది. నడవగలుగుతున్నారా? ఓకే. మరి ఏంటి మరి పరిస్థితి, ఎవరు కొట్టేస్తావు నెక్స్ట్? ఎవరికి ఈయనకే వేస్తా ఓటు. జగన్కే. ఎందుకు బాబాయ్ జగన్కి వేస్తావు? వేయాల ఓటు జగన్కి వేయాల. జగన్కి అయితేనే బాగుంటుంది మాకు. ఎందుకు బాబాయ్ చంద్రబాబు 4,000 ఇస్తాడంట. 4,000 వద్దు, మాకేమొద్దు, మాకు 3,000 చాలు. 3,000 చాలు. జగన్ చాలు. ఓకే. 3,000 చాలు. ఆ బియ్యం వంటికి వెళ్ళినప్పుడు వచ్చి ఇవ్వమను అంతే. ఎందుకు అంత అభిమానం ఎందుకు నీకు జగన్? మాకంతే. ఏం చేశాడు అసలు నీకు? మాకేం చేయాల, చేయకపోయినా ఇళ్ళకి వస్తుంది బియ్యం, ఇళ్ళకి వచ్చి పిలిచి చెప్తారు అంతే. ఇంటికి వచ్చి వాలంటీర్లు బాగున్నారు అయితే. వాళ్ళందరూ బాగున్నారు. మళ్ళీ గెలిస్తే మళ్ళీ పెడతారా జగన్? పెడతారు. మళ్ళీ వాలంటీర్లు పెడతారు. ఓకే. ఏ గుర్తుకి వేస్తావు ఓటు? సైకిల్ కి? దానికి ఫ్యాన్కి వేస్తావా? ఓకే. ఇప్పుడు చంద్రబాబు గెలిస్తే మీ ఇంటి ఇల్లు స్థలం 3 సెంట్లు ఇస్తాడంటగా. మాకీ లేదండి. గెలిస్తే ఇస్తాడంటే ఇప్పుడు గెలిచి ఇస్తాడు మళ్ళా. నమ్ముతారు? ఎవరు మాట నమ్ముతారు మీరు? ఎవరు మాట్లాడితే ఆయన మాట నమ్ముతాం మేము. ఎవరు? చంద్రబాబు జగన్ జగన్ మాట. ఎందుకు అంత నమ్మకం ఎందుకు? మాకు అంతే, మా పేదవాళ్ళు బాగా చేస్తున్నాడు అంతే. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి చేశారా? చేసిన వాళ్ళు చేసిన నాన్నలాగే చేస్తాను నేను కూడా. చేస్తాడు. ఓకే. ఓకే బాబాయ్.